హాయ్ అండి సతీష్. ఈ వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, చాలా ఫన్నీగా, చాలా ఇంట్రెస్ట్గా, చాలా క్యూరియాసిటీతో ఉంటుంది. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అరే భలే ఉందా అనిపిస్తుంది. వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టేసేయండి. అట్లాగే నేను ఎపిసోడ్ కావచ్చు, ఇప్పటికే నేను మన జర్నలిస్ట్ సతీష్ ఛానల్లో ఒక స్పెషల్ వీడియో అనలైజ్ చేసి చెప్పా. ఇవాళ కెప్టెన్ ఎవరు, ఏంటి, ఎట్లా ఉండబోతుందని ఆ వీడియో కూడా మిస్ కాకుండా చూడండి. అట్లాగే ఈ వీడియోకు ఈ న్యూస్ బోల్ అండ్ జర్నలిస్ట్ సతీష్ రెండు ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఇన్స్టా అండ్ ఫేస్బుక్ కూడా ఫాలో అవ్వండి, కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి కనుక. సరే, వానర్లు అయిపోయినంత మాత్రాన సంబరం కాదు, వీళ్ళు ఎలా ఉంటారో చూడమా అని ఒకరిద్దరైతే కామెంట్స్ పెట్టారు, మెసేజ్లు పెట్టారు. నేనైతే ఒకటి క్లియర్గా చెప్పగలను, నిబ్బా నిబ్బీసులు మాత్రం అస్సలు చేయరు. రీతు చౌదరి తప్ప మిగతా వాళ్ళంతా మెచ్యూర్డ్ పీపులే కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ జోన్లలో వాళ్ళు ఉంటారు. నోరు వేసుకుని పడిపోరు, హాయిగా వానర్షిప్ ఎంజాయ్ చేస్తారు. ఇక ఎటొచ్చి ఆలోచించాల్సింది మన వానరమ్మలు వానరయ్యల గురించే. సడన్గా బిల్డింగ్ మీద నుంచి తోసేసి పూరి గుడిసెలో చప్పట మెతుకులు తిని బతకమన్నట్టు అయిపోయింది వీళ్ళ పరిస్థితి. అయిపోయింది అనేకంటే వాళ్ళే కోరి కోరి తెచ్చుకున్నారు. జంబలగడ పంబలగా ఆడోళ్ళు మగోళ్ళుగా, మగాళ్ళు ఆడోళ్ళుగా రాత్రికి రాత్రి మారిపోయినట్టు బిగ్ బాస్ హౌస్లో వానర్లు పనోళ్ళుగా, పనోళ్ళు వానర్లుగా మారిపోయారు. ఇప్పుడు ఇంతవరకు పూలు అమ్మిన చోటే మన ప్రియమ్మ, మన దమ్ము శ్రీజమ్మ, అలాగే హరీషు, పవన్ కళ్యాణ్ ఈ డిమాండ్లో కట్టెలు అమ్మాలి. బాగా బాగా బతికినోళ్ళు ఒక్కసారిగా ఏమున్నదక్కో ఇంకేమున్నదక్కో అనుకుని సాడ్ సాంగ్స్ వేసుకుంటూ తట్టాబుట్ట సర్దేసుకుని పేదింట్లో కొత్త కాపురానికి సిద్ధం కావాలి. ఓకే, అట్లాగే అమ్మగారు కాస్త టీ ఇస్తారా, అయ్యగారు కాస్త కాఫీ ఇస్తారా, సార్ లోపలికి రావచ్చా, డాన్సులు గట్రా బాగా వేస్తాను, మిమ్మల్ని ఆడి పాడి అలరిస్తాను, ఓ అరటిపండు ఇస్తారా, ప్రోటీన్ అస్సలు లేదండి నా బాడీకి, ఓ గుడ్డో గొలకో ఇస్తారా, మిమ్మల్ని బాగా ఇంప్రెస్ చేస్తాను, బాగా నవ్విస్తాను అని ఆ గ్లాస్ డోర్ పట్టుకుని వేలాడుతూ అడుక్కోవలసిన రోజు ఎంత త్వరగా వచ్చేస్తుందని అస్సలు అనుకోలేదంటూ కూని రాగాలు తీయాలి. మన పవన్ కళ్యాణ్ పెట్టిన రూల్స్ అయితే ఒక్కసారి ఆయన పెట్టిన రూల్స్ ప్రకారం అయితే రోజుకు 3 సార్లు రావాలి. అది కూడా ఏంటి, క్యారేజ్ కోసం, అలాగే లేదా వాటర్ కోసం, అలాగే లేదా బ్యాటరీస్ చేంజ్ కోసం, మరి 3 సార్లు రావాలి. అలాగే పనులు హౌస్లో మాత్రమే ఉండాలి. సో ఇలాంటి రూల్స్ గట్రా పెట్టారనుకోండి, అంతే సంగతులు. సో నిన్నటి వరకు అరిచి గోల చేసి గగ్గోలు పెట్టి రెచ్చిపోయిన ఆ 2 నోళ్ళు మూసుకొని రెండు తుత్తు ఊసుకొని గుడ్డలు ఉతుక్కోవాలి, అంట్లు దోముకోవాలి, బాత్రూంలో కడుక్కోవాలి, గదులు ఊడ్చుకోవాలి. ఇవన్నీ చాలా అన్నట్లు వంట మనిషికి కూరగాయలు తరిగివ్వాలి. ఇప్పుడు ఉంటుంది అసలైన బిగ్ బాస్ కిక్కు. ఉన్న 6గురిలో మనీష్ వెళ్ళిపోయాడు, డీమాని కెప్టెన్ అయ్యాడు, టెంపరీ వానర్గా ఒక వారం గడిపేస్తాడు. కాబట్టి ఇంటి పని వంట పని అంతా ఆ ఇద్దరు అరుపుల రాణీలు, ఈ కళ్యాణ్, ఆ హరీషు ఆడత పని చేస్తుంటే అలుపు సులిపేమున్నదని మళ్ళీ ఒక కూనరాగం తీసుకుంటూ వాళ్ళ భుజాలు వాళ్ళే తట్టుకుంటూ వాళ్ళని వాళ్ళే ఓదార్చుకుంటూ జాగ్రత్తగా, బాధ్యతగా, భద్రంగా ఈ పనులన్నీ చేసుకుంటూ పోవాలి. 2 వారాలు కంఫర్ట్ జోన్ పోయి ఇప్పుడు వర్కింగ్ స్పేస్లోకి, ఆ జోన్లోకి వచ్చేయాలి. ఇది అంత తేలికైనది కాదు. ఇప్పుడు 1 by 1 ఎవరి పరిస్థితి, ఎవరి కష్టాలు కాపురాలు ఎట్లా ఉంటాయో ఒకసారి సరదాగా మాట్లాడుకుందాం. దమ్ము శ్రీజ అయితే కాళ్ళు లూపుకొని కూర్చుని మరి ఎక్కడ గొడవ జరిగినా వెళ్ళి నోరేసుకుని పడిపోయేది. పెద్ద మనుషుల అవసరం ఉన్నా లేకపోయినా పంచాయతీలు చేసేది. ఇంక ఇప్పుడు అంత తీరిక ఉండదులేండి. ఎందుకంటే పిల్లో కవర్లో అరటి తోట, ఆరెంజ్ తోటలో పెట్టేయొచ్చని, అలాగే థమ్సప్ బాటిల్తో స్నానం కూడా చేసేద్దామా అన్నట్టుగా అన్నేసి దాచేసుకుంది. టేబుల్ కింద, వాష్రూమ్లోనూ భద్రంగా పెట్టేసుకుంది. మొన్న ఏమంది, ఎమ్మెన్యేలు గంటకో నీటి బాటిల్ నీళ్ళు తాగేస్తున్నాడా, అసలు నీళ్ళు అన్నిసార్లు ఎందుకు ఇవ్వాలో ఇప్పుడు అర్థమవుతుంది. ఈ అరుపుల రాణుల మీదకు సంజనను మానిటర్గా వదిలేయాలి. తిక్క కుదిరిచేస్తుంది. బాలయ్య బాబు స్టైల్లో నిన్నటిదాకా లేచిన నోరు ఇప్పుడు లేవలేదేం, డబ్బా రేకులు రాని అని గద్దించి మరీ బట్టలు ఉతికించి పిండి ఆరేస్తుంది. లేదంటే 2 వారాలు ఎక్కడైనా సందు దొరికితే వేలు పెడదామా, నోరు పెడదామా అని చూస్తూ కాళ్ళు లోపుకుంటూ కూర్చుంది. ఇప్పుడు బట్టలు ఉతుకుతూ, ఇల్లు ఊడుస్తూ వీళ్ళు ప్రదర్శించిన సాడిజం ఎలా ఉంటుందో వీళ్ళే రుచి చూడబోతున్నారు. ఇక ప్రియా, శ్రీజ, మనీష్, హరీష్ శాడిజం ప్రదర్శించారు అని ఆడియన్స్ ఎందుకు అన్నారో ఆవిడ అన్నారు కదా, అంత పెద్ద మాట ఎందుకనిందో క్లియర్గా అర్థమైపోతుంది. ఇప్పుడు శ్రీజ ఆలోచన ఎట్లా ఉంటుందంటే, మనం పార్టీ మార్చేయాలా, పేరుకు టెనెంట్ అయిన ఫ్రెండ్షిప్ వానర్స్తో చేద్దామా, ప్రియాది నాది ఎంత చూస్తే హిట్ కాంబినేషన్ అనుకుంటే ఫట్ట కాంబినేషనా, తుత్తు కాంబినేషనా అని డబ్బా రేకులు రాని ఆలోచించుకోవడం ఖాయం.
ఇక రెండో పర్సన్, నాకు తెలిసి ప్రియాను కిచెన్ వైపు కనీసం ఆ ఏరియా కూడా రానివ్వరు అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే బాధ్యత లేకుండా ఊరికే నాదే రెస్పాన్సిబిలిటీ అని చెప్పి చాలా ఇర్రెస్పాన్సిబిలిటీగా బిహేవ్ చేసి ఆ, ఏదైనా పోతే పోదు, అసలు అక్కడ స్టాకిస్ట్ అవసరం లేదు, ఒక అసిస్టెంట్ అవసరం లేదు, ఇది నా అడ్డ, ఇక్కడ నేనే మొత్తం మానిటర్, ఓనర్, కింగ్, క్వీన్ అంతా నేనే, అస్సలు దరిదాపులు కూడా రావద్దు అని ఆవిడకి కూడా అదే సూత్రం వర్తించి నువ్వు కూడా ఈ దరిదాపులకు రాకొని ఆమడ దూరం పెట్టేస్తారు. ఏ బట్టలు ఉతకడానికో ఇల్లు వరచడానికో పడేస్తారు. ఇన్ని రోజులు ఖాళీగా కూర్చుని తిన్నది అరిగే వరకు అరుస్తూ ముద్దపప్పులో ఆవకాయ కలుపుకొని తింటే అలా ఉంటుంది. పాలులో అరటిపళ్ళు వేసుకుని షుగర్ కలిపి తింటే నా సామి రంగా, గడ్డ పెరుగులో పంచదార కలుపుకొని జుర్రుకుంటూ ఆ కిక్కే వేరబ్బా. పూరీని ఆలు కుర్మాతో పెడితే ఎంతైనా తినేస్తా, ఎన్నైనా తినేస్తా. మిగిలిపోయిన ఎగ్స్తో మసాలా ఆమ్లెట్లు వేసుకోవాలి, దానికి వెయ్యి దోరగా వేయించి చిన్న అల్లం జోడిస్తే అబ్బా ఆ రుచే వేరబ్బా. ఆహా ఏమి రుచి, అనరామయ మరిచే అని గత 2 వారాలు ఎప్పుడు కూడా తిండిగోల ఈ ప్రియాది. ఇప్పుడేంటి, నా పర్మిషన్ లేకుండా ఎవరు కిచెన్లోకి రావద్దు, నా టీంలోకి ఎవ్వరిని రానివ్వను అని ఎంత పెంట చేసిందో గత వారమంతా చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు బట్టలు ఉతుకుతూ, ఫ్లోర్ క్లీన్ చేస్తూ పండగ చేసుకోబోతుంది. పాలు ఇచ్చాం, కూర ఇచ్చాం అని లెక్కలు చెప్పింది. ఇప్పుడు అమ్మగారు ఒక కాఫీ ఇస్తారా, మిగిలిపోయిన చట్నీ ఇస్తారా అని అడగాలి. ఇప్పుడు పొగర దిగిపోయి షుగర్ వచ్చేలా ఉంది, 2 స్పూన్ల కారం, ఇంత ఉప్పు, ఒక నూనె ఇస్తే దానిని కారంగా 4 ముద్దలు మెతుకులుగా కలుపుకుంటూ తింటామంటూ వేడుకోవాలి. దీనికి తోడు మనీష్ దసరా బోనస్ కింద బిగ్ బాంబు ఈ ప్రియా మీద వేసేసి వెళ్ళాడు. సో ప్రియాకు డబుల్ ధమాకా, ఆడియన్స్కు ఫన్ పటాకా ఖాయం. అట్లాగే ప్రియాకి ఇంకోటి ఏంటంటే, సంజన అనే మానిటర్గా పడేస్తే మొత్తం 2-3 రోజుల్లో సెట్ అయిపోద్ది, కాదు సెట్ చేసేస్తుంది. ఇక నెక్స్ట్ వన్ ఎవరు, ఇక మన కళ్యాణ్. ఈయనైతే నేను మానిటర్, నేను ఓనర్, నేను ఓనర్క్, ఆవిడ పెత్తనం చెల్లదు, నేను చెప్పినట్టు నడవాలి, అంతా నాకు తెలుసు, అహం బ్రహ్మస్మి అన్నట్టుగా కలరింగ్ ఇచ్చాడు. ఇప్పుడు అదే బాత్రూమ్కు ఇతను పనోడైపోవాలి, ఓ పండు మొక్క కోసం వేడుకోవాలి. ఇక ఫోర్త్ వన్ మాస్క్ మ్యాన్ హరీష్. తన డ్యూటీ సిన్సియర్గా చేసుకుపోతాడు. కాకపోతే అన్నపూర్ణలా వండి వడ్డిస్తాడా లేదో చూడాలి. తనుజ వండితే ఏడుస్తూ తిన్నాను. ఫస్ట్ రోజు పప్పు ఉడకలేదు, 2వ రోజు గోంగూర అరగలేదు, 3 రోజులు ములక్కాయలు బాగా వండలేదు, 4వ రోజు టీలో షుగర్ తక్కువైంది, 5వ రోజు మసాలా ఎక్కువైంది అని ఇంత చాంతాడంత కంప్లైంట్ లిస్టే తీసాడు ఏకంగా. మా ఇంట్లో అలా చేస్తాం, ఈ ఇంట్లో ఎలా చేస్తారా అని వంకలు పెట్టి అలకపాను పెక్కాడు. సో ఇప్పుడు ఎలా చేస్తాడో చూడాలి. వద్దన్నా సరే వంట చేసి బిగ్ బాస్తో చేవాట్లు తిన్నాడు. అన్నం తినవాయి అంటే తిన్నావు, నన్ను చేవాట్లే తింటానని తిన్నాడు. ఇప్పుడు మా మంచి వంటోడు, అన్నపూర్ణలా పెట్టాడు అనిపించుకోవాల్సిన రోజులు వచ్చాయి. కర్మ ఈజ్ బ్యాక్. ఇక నెక్స్ట్ వన్, పనుల్లో యజమానులుగా మారాక వాళ్ళలో ఏ క్యారెక్టర్ ఎట్లా బిహేవ్ చేస్తుందంటే, జస్ట్ నేను అనలైజ్ చేస్తున్న సరదాగా ఫన్నీగా, రోజులు మారి నేను పోతే వాడు, వాడు పోతే నా అమ్మ మొగుడు అని ఎవడైనా ఇటువైపు వస్తే తీరంలో కెరటాలు పోటెత్తుతాయి. ఒక్క అడుగు కావాలి అప్పలనాయుడు అని ఛత్రపతిలో ప్రభాస్లా చెలరేగిపోతారో, లేకపోతే ఎందుకు వచ్చిన గోల అనుకునే, ఎందుకంటే అసలే 2 వారాలుగా కసితో రగిలిపోయి ఉన్నారు కనుక ఆ ప్రభాస్ను ఒక్కసారి ఆవాహయామే అనుకుని అట్లా చెలరేగిపోతారేమో చూడాలి. లేదు ఎందుకు వచ్చిన గోలని సైలెంట్గా ఉంటారో చూద్దాం. అయితే 1 by 1 చెప్పుకుంటూ పోద్దాం. భరణి ఇంటికి పెద్దలా కూల్గా ఒక పక్క కూర్చొని పర్యవేక్షణ చేస్తూ ఉంటాడు. అమ్మయ్య, మా పేద కుటుంబం పెద్దింటి కుటుంబంగా మారిపోయింది, మేము మార్గదర్శిలో చేరాం, ఒక ఇంటికి ఓనర్లు అయ్యాం అని మీసాలు ఇలా తిప్పుకుంటూ కులాసగా రిలాక్స్ అయిపోతూ ఉంటాడు. ఇక 2 రీతు చౌదరి. ఇన్ని రోజులు ఓనర్స్తో ఫ్రెండ్షిప్ కోసం తహతహలాడిపోతూ తిరిగేది. ఆ పెద్దింటి పిల్లాడికి లైన్ వేసేస్తే మన లైఫ్ సెట్ అయిపోద్ది అన్న మాదిరిగా అటు ఇటు తిరుగుతూ, ఇటు నుంచి ఒక రాయి వేస్తూ, అటు నుంచి ఒక రాయి అందుకుంటూ, ఇటు నుంచి ఒక పువ్వు వేస్తూ, అటు నుంచి ఒక పువ్వు ఎత్తుకుంటూ, ఇడ్లీలకి పులిహోరకి ఎక్స్చేంజ్ ఆఫర్ పెట్టుకుంటూ అట్లా గడిపేసిన ఆమె ఇప్పుడు ఆ ఓనర్లు వర్కర్స్ అయిపోయాక ఎలా ట్రీట్ చేస్తుందో చూడాలి. వాళ్ళు ఓనర్లుగా ఉన్నప్పుడు పండువ్వా ప్రియ, ఒక ముద్ద పెట్టవా అని వెళ్ళేది. ఇప్పుడు ఆ ప్రియ ఒక కాయవ్వ రీతు అంటూ ఎదురు వస్తుందన్నమాట. ఇక 3వ పర్సన్ ఎవరు, సంజన గల్రాని. సంజన చాలా లక్కీ పర్సన్ అని చెప్పాలి. కెప్టెన్ పదవి దిగిపోగానే మళ్ళీ ఓనర్ అయిపోయింది. మొన్నే అనింది, అబ్బా 2 రోజులే, ఇంక రేపటి నుంచి నాకు కెప్టెన్సీ ఉండదు, ఇప్పుడే కడుపు నిండా తినేయాలి, డ్రింక్స్ అన్నీ తాగేయాలి అని దాచుకుంటూ తాగింది, తినింది. ఇప్పుడేమో హ్యాపీగా లక్కీగా మళ్ళీ వెంటనే
వానర్ అయిపోయింది. మనల్ని ఎవడు ఆపేది? నేను కెప్టెన్, నా మాట వినాలంటే మేము వానర్స్, మేము మానిటర్స్ అని దీర్ఘాలు తీసింది ఎవరురా? వరుసగా వచ్చేలా క్యూలో నిలబడండి అంటే జస్ట్ లైక్ యమదొంగ సినిమాలో ఎన్టీఆర్ లాగా కొరడా పట్టుకొని ఈరోజు కోటా తీసుకుంటారా, నిల్చోండి అబ్బాయిలు నిల్చోండి, మీరు కొట్టుకుంటారా లేక మమ్మల్ని పనిష్మెంట్ ఇవ్వమంటారా అని అడుగుతుందేమో. గుడ్డు కాదు కదా, గుడ్డు తొక్క కూడా దొంగతనం చేయడానికి వీల్లేదని ఆర్డర్స్ కూడా జారీ చేస్తుందేమో. ఇక ఫోర్త్ వన్ తనూజ. ఇంటికి పెద్ద కోడల్లా వంటింట్లో గరిట తిప్పింది. ఈరోజు వంట బాగుంది అని ఒక్క మాట, ఒక చిన్న మాట ఎవరైనా చెబుతూ చాలు అని చాలా ఆశగా డోరు పక్క నుంచి చూసే మహిళలాగా, వంటింటి గృహిణిలాగా అలా ఎదురు చూసింది. కానీ కారం ఎక్కువైంది, మమకారం తక్కువైంది, అన్నపూర్ణలా పెడతావు అనుకుంటే సూర్యకాంతంలా తిడతావా, చిరాగ్గా పెడితే తినేది అరగొద్దా, అసలు తినాలనిపించొద్దా అని మాటలు పడింది. కన్నీళ్ళు దిగమింగింది. ఆ కొంగుతోనే కన్నీళ్ళన్నీ తుడుచుకుంది. ఇప్పుడు ఈ కోపాన్ని, ఆ బాధని వాళ్ళ బట్టల మీద చూపిద్దాం, బండకేసి బాధేసి ముక్కు చీదేసి తన కన్నీళ్ళతో బట్టలు ఉతికింది. ఇప్పుడు ఎవరు అన్నపూర్ణలా పెడతారో, ఎవరు ప్రేమతో బట్టలు ఉతుకుతారో చూసి ఎంజాయ్ చేస్తుంది. ఇక ఎమ్మాన్యుయల్ అండ్ సుమన్ శెట్టి ఆ ఫ్లోర్ ఊడ్చి 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 గ్లాసులు గంజికి ఏడ్చాం, పిడికిడి బువ్వకి ఏడ్చాం, దాహం వేస్తే స్విమ్మింగ్ పూల్ వైపు చూసాం, ఆకలిస్తే 6 కప్పుల క్యారేజ్ వైపు చూసాం. మీకు మాత్రం 3 పూటలా వండి పెట్టాం. మీరు జుర్రుకుని తింటుంటే ఆ వాసన చూసి బతికాం. మీ ఇంట్లోకి రావాలంటే కారణాలు వెతుక్కున్నాం, పర్మిషన్ అడిగి లోపలే కారాలు మిరియాలు నూరుకున్నామని లోపే కుమిలిపోయారు కదా. సర్కస్లో కోతుల్లాగా మీరు ఆడమంటే ఆడాం, పాడమంటే పాడాం, స్కిట్లు చేస్తాం, మీరు ఇచ్చే పండుకాయ తీసుకొని అదే ప్రసాదం అనుకుంటూ కళ్ళకు అద్దుకొని మురిసిపోయాం. ఇల్లంతా క్లీన్ చేసి నడుము నొప్పులతో, బాడీ పెయిన్స్తో సీజన్ అయ్యేసరికి ఏ మూవ్కో, ఏ పెయిన్ బాంబ్స్కో, ఏ జెండు బాంబ్కో, శాస్త్రీయ బాంబ్కో, ఈ పెయిన్ కిల్లర్స్కో బ్రాండ్ అంబాసిడర్స్ అయిపోతామేమో అని భయపడిపోయారు వీళ్ళిద్దరూ. ఇప్పుడు రోజులు మారే, అంతా మారాలి అని ఖుషీగా పండగ చేసుకుంటారు. ఇక ఫ్లోరా షైనీ, ఏ మానిటర్, పళ్ళు తిన్నది చాలు, కాఫీలు తాగింది చాలు, కంఫర్ట్ జోన్ వదిలి ఈ వాష్రూమ్ క్లీన్ చేద్దా, మరక కనబడితే ఊరుకునేది లేదు సుమి అని మోగ సైగలతో, వార్నింగ్లతో ఆ పవన్ కళ్యాణ్కి ఇచ్చిపడేయడం ఖాయం. పైగా బట్టలు ఎక్కడైనా వేయు, కానీ డస్ట్బిన్లో వేసి లేనిపోని చెత్త గొడవలు పంచాయతీలు నా మీదకి తేకు. నువ్వంటే పనోడివి, నేను ఇప్పుడు మానిటర్ అని గ్యారంటీగా అనే తీరే రోజు వచ్చేసింది. ఎందుకంటే ప్రతిరోజు నువ్వు నాకు ఆన్సరబుల్, నువ్వు నాకే ఆన్సరబుల్ అని అతను కారం తిని కాకిలే అరిచాడు. ఈవిడికి అట్టా ఉంటుంది. ఇప్పుడు నువ్వు తెలుగులో అరిచావు, గోల చేసావు, కానీ నాకు నీలో తెలుగు రాకపోయినా తెలివి ఉంది. సో లేనిపోని చిల్లర పంచాయతీలు, ఈ చెత్త పంచాయతీలు నా వరకు తేకుండా బాత్రూంలో అద్దంలో ఎలా మెరవాలో నేర్చుకో, తెలియకపోతే 1 కడిగితే పోయేది ఏమీ లేదు, మురికి తప్ప అని. కానీ కంప్లైంట్స్ మాత్రం రాకుండా బుద్ధిగా పని చేసుకో. పులిహోర కలపాలి, హాట్ చపాతీ చూపాలి, ఇలా మురిసిపోవాలి, చాక్లెట్ తీయగా ఉంటుంది అని కార్చకుండా పని మీద దృష్టి పెట్టు. ఉత్తమ పనోడు అవార్డు కోసం నన్ను మించి పోటీ పడు. సో గురువుని మించిన శిష్యుడిలాగా నన్ను మించిన ఉత్తమ పనోడు అవ్వాలి అని మోగ సైగలతోనే వార్నింగ్ ఇస్తుందేమో చూడాలి. ఇక లాస్ట్ వన్ రాము రాథోడ్. బట్టలు ఉతికి హస్తరేఖలు అరిగిపోయాయి. క్యారేజీలు మోసి కారం లేని సాంబారు, ఉప్పు లేని పప్పన్నం తినలేక 4 పిడచగట్టుకుపోయింది. ఇంత కారం, ఇంత ఉప్పు, ఇంత నూనె, ఇంత 4 వెల్లుల్లి గడ్డల కోసం దీనంగా గంటల తరబడి ఎదురు చూసాం. ఇప్పుడు అంతా మారాలి అని పెదరాయుడి స్టైల్లో డైలాగ్ చెబితే అదిరిపోద్ది. ఈ కారం లేని కూరలు, ఉప్పు లేని సాంబారు తాగలేక ఎలాగైనా వానర్ అయిపోవాలని పరితపించిపోయాడు. రీతితో చేతులు గలిపాడు. సైలెంట్ కిల్లర్ అయిపోయాడు. తనూజక్క ఈ తమ్ముడికి రాఖీ కట్టాలనుకుంది, కానీ ఇప్పుడు అక్క లేదు, అరటకాయ తొక్కలేదు, పో అవతలకని కసిరి బారేసింది. తమ్ముడే పేకాటే అని తన స్కెచ్లు తాను వేసుకొని రీతుతో ఫైనల్గా మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని మొత్తానికి వానర్ అయితే అయిపోయాడు. కానీ ఇప్పుడు ఏమనుకుంటున్నా, అయ్యో ఈ ఒక్కరోజు ఓపిక బట్టుంటే, ఈ ఒక్కరోజు క్యారేజీలు మోసి ఆ చప్పటి కూడి తింటూ అలా బట్టలు ఉతుక్కుంటూ కాలక్షేపం చేసేస్తుంటే అఫీషియల్గానే వానర్ అయిపోయేవాడిని కదా. కానీ ఇప్పుడు ముందు సైలెంట్ కిల్లర్ అయిపోయాక వానర్ అయ్యానే అని తనూజక్క దగ్గర లాయల్టీ కోసం వచ్చే వారం రీతుని నామినేట్ చేస్తాడేమో. సో మొత్తానికి మిల్క్ షేకులు, ఫ్రూట్ సలాడ్లు, మసాలా ఆమ్లెట్లు తిని అరిగేంత వరకు అరుస్తూ తిరిగిన బ్యాచ్ ఇప్పుడు ఆకలి తీర్చుకునేందుకు 4 అన్నం మెతుకులు, కారంగా ఉండేదానికి 4 చిప్స్ లాంటివి తిని సిన్సియర్గా అప్పగించిన పని అప్పగించినట్టు చేసుకుంటూ మా మంచి పనుల్లో అనిపించుకోవాలి ఇప్పుడు. అందుకే ఎప్పటికైనా బళ్ళు వాడలు అయిపోతాయనే వాస్తవాన్ని ఎవరైనా గుర్తెరిగి ప్రవర్తించాలని పెద్దలు ఊరికే అనలేదు. ఇప్పుడు చూడాలి
పొగరు చూపించిన వీళ్ళ పేద బతుకు ఎలా ఉంటుందో. మరి వీడియో మీకు ఏమనిపించింది? ఒక లైక్ కొట్టండి ఖచ్చితంగా. మీరు లైక్స్ ఎక్కువగా కొడితేనే బిగ్ బాస్ టీం వరకు ఇవి రీచ్ అవుతూ ఉంటాయి. అట్టగే మీ ఒపీనియన్ ఏంటనేది కూడా ఖచ్చితంగా మెసేజ్ పెట్టండి. అంతా ఫీడ్బ్యాక్ అంతా చూస్తారు, ఆడియన్స్ నుంచి ఎట్లా రియాక్షన్ వస్తుంది ఇవన్నీ కూడా. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.